సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అని ఉంది. సో టెలిమెడిసిన్ సర్వీసెస్ అని ఉంది. సింక్రోనస్ సింక్రోనస్ ఆడియో వీడియో అంటే లైక్ కాల్లో విర్చువల్ అన్నమాట. విర్చువల్ లో ఆడియో వీడియో సంబంధించినవి. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇలా అవుట్ పేషెంట్ ఉంది, టెలిమెడిసిన్ ఆడియో వీడియో, ఏఎన్ఎం సర్వీసెస్ ఉంది, న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ అంటున్నాడు. తర్వాత టెలిమెడిసిన్ ఓన్లీ ఆడియో, అది ఆడియో వీడియో, ఇది ఓన్లీ ఆడియో అంటున్నాడు. తర్వాత టెలిమెడిసిన్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వచ్చేసి హాస్పిటల్ ఇన్ పేషెంట్ అంటున్నాడు, అబ్జర్వేషన్ అంటున్నాడు. తర్వాత కన్సల్టెన్సీ అంటున్నాడు. తర్వాత ఎమర్జెన్సీ అంటున్నాడు, నర్సింగ్ ఫెసిలిటీ అంటున్నాడు, హోమ్ ఆర్ రెసిడెన్సీ అంటున్నాడు. సో ఇవన్నీ తెలియాలి. క్రిటికల్ కేర్ అంటున్నాడు. ఓకే. సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు రాస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఇలా ఉంటది, అవుట్ పేషెంట్ ఉంటది, ఇన్ పేషెంట్ ఉంటది, అబ్జర్వేషన్ ఉంటది, తర్వాత కన్సల్టేషన్ ఉంటది, తర్వాత ఎమర్జెన్సీ ఉంటది, తర్వాత వచ్చేసి క్రిటికల్ కేర్ ఉంటది, తర్వాత వచ్చేసి నర్సింగ్ ఫెసిలిటీ ఉంటది, తర్వాత వచ్చేసి హోమ్ ఆర్ రెసిడెన్సీ అంటున్నాడు, తర్వాత వచ్చేసి ప్రొలాంగ్డ్ సర్వీస్ ఉంటది, తర్వాత వచ్చేసి టెలిమెడిసిన్ ఉంటది. టెలిమెడిసిన్ ఉంటది. ఈ టెలిమెడిసిన్ లో ఆడియో, ఆడియో అండ్ వీడియో ఇవ్వచ్చు. వీడియో విజిట్స్ అనేది ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి న్యూ పేషెంట్ అంటే ఏంది, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంది, తర్వాత వచ్చేసి ఇనిషియల్ అంటే ఏంది, సబ్సీక్వెంట్ అంటే ఏంది, ఇవి తెలియాలన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కనుక చూడండి, మన ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఈఎన్ఎం అనేది కన్ఫామ్ గా ఉంటుంది. ఈఎన్ఎం అనేది డామ్ షూర్ గా ఉంటది. సో అవుట్ పేషెంట్ అంటే ఏంటంటే అమ్మా, సపోజ్ పేషెంట్ కి హాస్పిటల్కి వచ్చి, పేషెంట్ అనేవాడు హాస్పిటల్కి వచ్చి జస్ట్ చూపించుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళని అవుట్ పేషెంట్ అంటారు. ఓకే. వాళ్ళని అవుట్ పేషెంట్ అంటారు. ఓకే. ఇన్ పేషెంట్ అంటే ఏంటంటే పేషెంట్ ఎవరైతే అడ్మిట్ అవుతాడో హాస్పిటల్లో వాళ్ళని ఇన్ పేషెంట్ అంటారు. ఏమంటారు? ఇన్ పేషెంట్ అంటారు. ఓకే. అబ్జర్వేషన్, పేషెంట్ ని హాస్పిటల్లోనే అడ్మిట్ అయిన తర్వాత అబ్జర్వేషన్ లో ఉంచండి. కొంతమందిని డైరెక్ట్ గా, ఇప్పుడు ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ రెండు కలిపి సేమ్ కోడ్స్ ఉన్నాయి. సో అబ్జర్వేషన్ అనే వర్డ్ మెన్షన్ చేస్తాడు. కన్సల్టేషన్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ ని రిఫర్ చేయడం. ఎక్స్ డాక్టర్ రిఫర్ టు ద వై డాక్టర్ టు ద పేషెంట్. పేషెంట్ ని ఎక్స్ అనే డాక్టర్, వై అనే డాక్టర్ దగ్గరికి రిఫర్ చేసి అక్కడ ఉన్న ఆ డాక్టర్ ఏం చేస్తాడు, వై డాక్టర్ పేషెంట్ ని చూసి సో రిపోర్ట్ రెడీ చేసి సేమ్ ఎక్స్ అనే డాక్టర్కి మళ్ళీ ఆ పేషెంట్ ని పంపిస్తాడు. వాళ్ళని ఏమంటారంటే కన్సల్టేషన్ అంటారు. కన్సల్టేషన్ అంటారు. ఈ కన్సల్టేషన్ లో రెండు రకాల కన్సల్టేషన్లు ఉంటాయి.
అవుట్ పేషెంట్ అయినా రిఫర్ చేయొచ్చు, లేదా ఇన్ పేషెంట్ అయినా రిఫర్ చేయొచ్చు. ఎవరినైనా రిఫర్ చేయొచ్చు. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ. సడన్ గా యాక్సిడెంట్ అయింది, లేకపోతే సడన్ గా స్ట్రోక్ వచ్చింది, లేకపోతే ఇంకేం చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సడన్ గా జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఒక నిమిషం. ఎక్కడికి వెళ్తామంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. తర్వాత వచ్చేసి క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ అంటే పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో అందుకని ఐసీయూలో కానీ ఎన్ఐసియూలో కానీ అడ్మిట్ చేస్తారు. సో క్రిటికల్ కేర్లో 2 రకాలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఒక క్రిటికల్ కేర్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక క్రిటికల్ కేర్ ఉంటుంది. ఓకే. తర్వాత నర్సింగ్ ఫెసిలిటీ. నర్సింగ్ ఫెసిలిటీ అంటే ఏం లేదు, డైరెక్ట్ గా ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్, స్పెషాలిటీ కేర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం ట్రీట్మెంట్ అన్ని జరుగుతూ ఉంటాయి. హోమ్ ఆన్ రెసిడెన్స్ అంటే ఎవరైతే హాస్పిటల్కి రానోళ్ళు వాళ్ళకి హోమ్ దగ్గరే ట్రీట్మెంట్ ఇవ్వడం. ప్రొలాంగ్డ్ సర్వీస్. ప్రొలాంగ్డ్ అంటే యాక్చువల్గా ఇంత టైం ఈ సర్వీస్ చేయాలి, బట్ అంతకన్నా ఆ సర్వీస్ అనేది ఎక్కువ చేస్తే దాన్ని ప్రొలాంగ్డ్ సర్వీస్ అంటారు. టెలిమెడిసిన్ అంటే త్రూ వీడియో కాల్ కానీ, ఆడియో కాల్ కానీ, ఫోన్ కాల్ కానీ, ఇలా విర్చువల్ కొన్ని యాప్స్ ద్వారా కానీ. కోవిడ్ టైంలో ఏం జరిగింది? సో ఎవ్రీథింగ్ హాస్ బిన్ సింక్రోనస్ విజిట్స్, అంటే మొత్తం టెలిమెడిసిన్ విజిటింగ్ జరిగింది. క్లాస్ ఉంది నాకు. మొత్తం టెలిమెడిసిన్ విజిటే జరిగింది యాక్చువల్. మొత్తం టెలిమెడిసిన్ విజిట్ అనే జరిగింది. సో ఇట్లా. తర్వాత వచ్చేసి నీవు అంటే ఏంది? ఫస్ట్ ఇది తెలియాలమ్మా. అవుట్ పేషెంట్ అంటే ఏంది, ఇన్ పేషెంట్ అంటే ఏంది. సో ఈ అవుట్ పేషెంట్ ని ఏమంటారంటే ఆఫీస్ విజిట్ అని కూడా అంటారు. అంటే మనకు డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తాడు, పేషెంట్ ఈజ్ అవుట్ పేషెంట్, లేకపోతే పేషెంట్ కేమ్ టు ద ఆఫీస్ విజిట్, ఇట్లా చెప్తాడు. అప్పుడు అది మనం అవుట్ పేషెంట్ గా కన్సిడరేషన్ చేయాలి. పేషెంట్ అడ్మిటెడ్ అంటే ఇన్ పేషెంట్. పేషెంట్ అబ్జర్వేషన్ లో పెట్టారంటే అబ్జర్వేషన్. కన్సల్టేషన్ అయితే చెప్తాడు, వన్ డాక్టర్ హ్యాస్ రిఫర్డ్ టు ద అనదర్ డాక్టర్, సో దట్ డాక్టర్ సీన్ ద పేషెంట్ అండ్ అగైన్ he ready the report and sent back to the same doctor అని చెప్పి చెప్తాడు. ఎమర్జెన్సీ. సో ద పేషెంట్ గాట్ సడన్లీ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, హీ సడన్లీ కేమ్ టు ద హాస్పిటల్ ఫర్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని చెప్పి ఈడి కానీ అంటే వర్డ్ మెన్షన్ చేస్తాడు. క్రిటికల్ కేర్ అయితే డైరెక్ట్ గా ద పేషెంట్ ఈస్ కండిషన్ ఈస్ క్రిటికల్లీ ఇల్ అని చెప్తాడు. హోమ్ అండ్ రెసిడెన్స్ అయితే డైరెక్ట్ గా హోమ్ దగ్గర ట్రీట్మెంట్ చేశా అని చెప్తాడు. ప్రొలాంగ్డ్కి ఏం చెప్పడు, ఆ టైమింగ్ బట్టి మనది ప్రొలాంగ్డ్ తీసుకోవాలో నేను చెప్తానండి. ఓకే. టెలిమెడిసిన్ అయితే డైరెక్ట్ గా చెప్తారు, ఆడియో వీడియో విజిట్స్ అంతే. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూ పేషెంట్ అంటే ఏంది, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. న్యూ పేషెంట్ అంటే ఏం లేదమ్మా, వెన్ ద పేషెంట్ ఈస్ ఫస్ట్ టైం కమింగ్ టు ద హాస్పిటల్, ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ టైం పేషెంట్ వస్తే దాన్ని న్యూ పేషెంట్ అంటారు. సో మనకి ఎలా అర్థమైందంటే
క్వశ్చన్ లో చదివేటప్పుడు హీఈస్ న్యూ టు దిస్ హాస్పిటల్, హీఈస్ న్యూ టు దిస్ డాక్టర్, ద పేషెంట్ ఈస్ ఫస్ట్ టైం కమింగ్ టు ద హాస్పిటల్. సో ఇలాంటి వర్డ్ అనేది మెన్షన్ చేస్తాడు. ద పేషెంట్ నెవర్ కేమ్ టు దిస్ డిపార్ట్మెంట్. సో దీస్ వర్డ్స్ దే కెన్ యూజ్. ఓకే, ఇలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఈ వర్డ్స్ ని బట్టి మనం వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం గెస్ చేస్తాం. సో న్యూ పేషెంట్ అంటే ఇట్లా వర్డ్ చెప్తారు. ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటంటే, సో ఏదైతే పేషెంట్, సపోజ్ ఇఫ్ యూ టేక్ దన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్. సో ద పేషెంట్ టుడే కేమ్ టు ద ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫర్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్. అగైన్ సేమ్ పేషెంట్ is coming to the same hospital, same department. Second day is considered as an established patient. ఓకే, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ గా మనం కన్సిడరేషన్ చేస్తాం యాక్చువల్ గా. అలా ఎప్పుడు వరకు అంటే వ్యాలిడిటీ 3 years. అగైన్ థర్డ్ డే ఆఫ్టర్ 1 week అగైన్ హీస్ కమింగ్ టు ద ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫర్ ద సేమ్ డిపార్ట్మెంట్, గ్యాస్ట్రో డిపార్ట్మెంట్. అగైన్ హీస్ కన్సిడర్డ్ as an established patient only. And after 2 months, same NRI hospital, he went for the different department. So he went for other department. Now he is considered as a new patient because he is new to the department. So మనం ఏం చెక్ చేయాలంటే, సేమ్ హాస్పిటల్ సేమ్ డిపార్ట్మెంట్, సెకండ్ డే నుంచి 3 సంవత్సరాల లోపు ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ గా కన్సిడరేషన్ చేస్తాం. ఒకవేళ సేమ్ హాస్పిటల్లో అదర్ డిపార్ట్మెంట్ మారితే ఆ డిపార్ట్మెంట్ కి న్యూ, మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ తీసుకోకూడదు. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు ఎలా కన్ఫ్యూజన్ చేస్తాడంటే, సేమ్ ఒక 3 months తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్కి గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కే వచ్చాడు. ఇంతకు ముందు పలాని ఎక్స్ అనే డాక్టర్ చూశాడు, బట్ ఇప్పుడు ఆ డాక్టర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో వై అనే డాక్టర్ చూశాడు. అప్పుడు కూడా ఎస్టాబ్లిష్డ్ పేషెంటే. మనం చెక్ చేయాల్సింది సేమ్ హాస్పిటల్ సేమ్ డిపార్ట్మెంట్. డాక్టర్ మారినంత మాత్రం మనం ఎస్టాబ్లిష్ అని కన్సిడరేషన్ చేయకూడదు. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి మనకి కీవర్డ్స్ ఏం యూజ్ చేస్తాడంటే, హీస్ పేషెంట్, హర్ పేషెంట్, ద పేషెంట్ ఆల్రెడీ సీన్ బై దిస్ డాక్టర్, హీస్ కమింగ్ ఫర్ ఫాలో అప్, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. సో బేస్డ్ అపాన్ దట్ యూ కెన్ ఈజీలీ గెస్ that the patient is an established. If whenever does not come across with these words, then the patient is considered as an new only. సో చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది, క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ప్రాక్టీస్ అర్థమవుతుంది. ఓకేనా? సో తర్వాత ఇనీషియల్ అండ్ సబ్సిక్వెంట్ అంటున్నాడు. ఇనీషియల్ అండ్ సబ్సిక్వెంట్ అంటే ఏంటి? ఫస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇనీషియల్, ఫ్రమ్ సెకండ్ డే నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు సబ్సిక్వెంట్ గానే కన్సిడరేషన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఈఎన్ఎం ఎలా ఉంటదంటే, దిస్ ఈఎన్ఎం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అబ్జర్వేషన్, కన్సల్టేషన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, నర్సింగ్ ఫెసిలిటీ, ప్రొలాంగ్డ్ సర్వీసెస్, ఆల్ దిస్ బేస్డ్ అపాన్ ద ఎండిఎం అండ్ టైం, ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఈ కోర్స్ అనేది మనం తీసుకోవాలి. కొంతమంది పేషెంట్స్ కి ఎండిఎం అండ్ టైం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లో ఓన్లీ టైం కన్సిడరేషన్ చేస్తాం, కొన్ని డిపార్ట్మెంట్లో ఏజ్. ఏజ్ ఎక్కడ కన్సిడరేషన్ చేస్తాం అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ముందే, ఇప్పుడు సడన్ గా మనకి డయాబెటిక్ వస్తుందో రాదో మనకు తెలియదు కదా, ముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం. సో
అట్లా ప్రివెంటివ్ మెడిసిన్ మొత్తం ఏజ్ని బట్టే చదువుకుంటాం బేస్డ్ అపాన్ ఏజ్. ఈ టైం ఏమో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఓన్లీ బేస్డ్ అపాన్ ద ఎండిఎం. టైం కాదు, ఓన్లీ ఎండిఎం. ఈడీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎండిఎం అండ్ టైం వచ్చేసి మిగతా అన్ని ఓపి, ఐపి, అబ్జర్వేషన్, కన్సల్టేషన్, నర్సింగ్ ఫెసిలిటీ. ఓకే, ఇంక ఇవన్నీ బేస్డ్ అపాన్ ద ఎండిఎం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూద్దాం మరి ఎగ్జామ్ లో మనకి ఎలా తెలిసింది. ఎలా ఏం తెలియదమ్మా, డైరెక్ట్ గా ఆడు చెప్తాడు హీజ్ ఎండిఎం ఈజ్ మోడరేట్ అంటాడు. హీజ్ ఎండిఎం ఈజ్ మోడరేట్ అంటాడు. ఈ మోడరేట్ అనే దానికి మనకి సపోజ్ 1 2 3 4 5 ఇలా 5 లెవెల్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, సెకండ్ దానికి లో ఉంటుంది, 3 దానికి మోడరేట్ ఉంటుంది, 4 దానికి యాక్చువల్గా ఈ 3 లో 4 దానికి మోడరేట్ ఉంటుంది, 5 దానికి హై ఉంటుంది. ఇట్లా బేస్డ్ అప్ ఆన్ ద వాడు దేనికి మోడరేట్ అంటున్నాడో చెక్ చేసుకొని మన ఆన్సర్ ఇవ్వాలి. చెప్తాను, ఐ కెన్ క్లియర్ దిస్. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ విజిట్ లో, ఆఫీస్ అంటే అవుట్ పేషెంట్ విజిట్ అని మీకు ఇందాక చెప్పాను కదా. ఈ అవుట్ పేషెంట్ విజిట్ లో 2 ఉంటాయి. ఒకటి న్యూ పేషెంట్, ఇంకోటి ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఉంటుంది. ఏమంటే ఒకటి న్యూ, ఇంకోటి ఎస్టాబ్లిష్డ్. ఈ న్యూ పేషెంట్ లో ఉండే కోడ్స్ ఏంటంటే 99202, 203, 204, 205. ఈ 99202లో ఎండిఎం ఏమో స్ట్రైట్ ఫార్వర్డ్, 203 కేమో లో, 204 కేమో మోడరేట్, 205 కేమో హై. లేదా ఒకవేళ పేషెంట్ కనుక ఫేస్ టు ఫేస్ 15 మినిట్స్ కనుక ఉంటే 202 తీసుకోవాలా, 30 మినిట్స్ ఉంటే 203, 45 మినిట్స్ అయితే 204, 60 మినిట్స్ అయితే 205. మరి 60 మినిట్స్ దాటి ఉంటే ఏం చేయాలి? ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ తీసుకోవాలి. ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్స్ 2 ఉంటాయి. అవుట్ పేషెంట్కి ఏమో 99417 అనే కోడ్ ఉంటుంది, ఇన్ పేషెంట్కి ఏమో 99418 అనే కోడ్ ఉంటుంది. ఈ ప్రొలాంగ్డ్ సర్వీస్ అనేది ఈ హైయెస్ట్ ఎండిఎం తోనే బిల్ చేస్తాం. హైయెస్ట్ ఎండిఎం అంటే ఏంటి? 205. సో 99417, 99418. సో ఇది అవుట్ పేషెంట్ కాబట్టి ఒకవేళ ఇది ఎవ్రీ 15 మినిట్స్ కి అడిషనల్ 15 మినిట్స్ కి యూజ్ చేస్తాం. సపోజ్ ఏంటంటే ఇప్పుడు నా క్వశ్చన్ లో ఇలా చెప్పాడు అనుకోండి, పేషెంట్ కేమ్ టు ద పేషెంట్ కేమ్ టు ఆఫీస్ విజిట్, there will be a face-to-face visit happen for 75 minutes అన్నాడు అనుకోండి, అండ్ హీఈస్ న్యూ పేషెంట్ అన్నాడు అనుకోండి. ఇక్కడ 60 మినిట్స్ కి కోడ్ అంతా 99205 కదా, 205 ఇచ్చి రిమైనింగ్ 15 మినిట్స్ కి నేను ప్రొలాంగ్డ్ సర్వీస్ కింద 99417 అనే కోడ్ ఇస్తాను. 99205 ఇచ్చి 99417 అనే కోడ్ ఇస్తాను. సేమ్ ఇదే క్వశ్చన్ ని ఎస్టాబ్లిష్డ్ గా మార్చాడు అనుకోండి, ఎస్టాబ్లిష్డ్ మార్చి సేమ్ 75 మినిట్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సో ఎస్టాబ్లిష్డ్ లో నేను వస్తే ఎంత అంటున్నాడు?
సేమ్ 75 మినిట్స్ అంటున్నాడు. కానీ ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్డ్ హైయెస్ట్ ఎండిఎం ఎంత ఉంది? 40 కదా. 40కి ఇంకో ఎడిషనల్ 30 ఉంది కదా. సో ఎడిషనల్ 30 ఉంది కాబట్టి నేనేం చేస్తాను అంటే 99215 ఇచ్చి ఒక 30 ఒక 15 కేమో 99417, ఇంకొక 15 కేమో 99417, ఇంకా 5 ఉంది. ఇంక అడిషనల్ 15 లేదు, 5 ఉంది కాబట్టి ఇంక దానికి అవసరం లేదు. సో ఇప్పుడు నా ఫైనల్ ఆన్సర్ వచ్చేసి నేను ఎలా రాసుకుంటానంటే 99215 99417 ఇంటూ 2 రాసుకుంటాను. ఓకే, అదే ఇక్కడ 40 కాకుండా ఓన్లీ 55 మినిట్సే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఒక 417 ఉంటాయి. సో మనం చెక్ చేసుకోవాలి పేషెంట్ అనేవాడు నీవా ఎస్టాబ్లిష్డా, ఎండిఎం ఏముంది, ఎండిఎం ఏముంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా, లో ఉందా, మోడరేట్ ఉందా, హై ఉందా, మన క్వశ్చన్ లో కన్ఫామ్ గా మెన్షన్ చేస్తాడు. సో క్వశ్చన్ చెప్పి లాస్ట్ లో చెప్తాడు హీజ్ ఎండిఎం ఈజ్ మోడరేట్, హీజ్ ఎండిఎం ఈజ్ లో, హీజ్ ఎండిఎం ఈజ్ హై, లేకపోతే ద పేషెంట్ సీన్ బై ద డాక్టర్ దిస్ మచ్ టైం అని చెప్పి మెన్షన్ చేస్తాడు. దాన్ని బట్టి మనం కోడ్ అనేది తీసుకుంటాం. అది ఫస్ట్ పాయింట్. ఒక్కొక్కసారి ఎండిఎం మెన్షన్ చేయడు, అప్పుడు మరి ఎలా చేయాలి అది నేను చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ఇంకొక ట్రిక్ ఏంటంటే సపోజ్ ఎండిఎం ఏమో మోడరేట్ అన్నాడు, దాంట్లో టైం కూడా ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడంటే 20 మినిట్స్ అన్నాడు. ఏమన్నాడు? 20 మినిట్స్ అన్నారు. అవుట్ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇలా లెఫ్ట్ సైడ్ లో ఉన్న కోడ్స్ అన్ని 211, 212, 213, 214, 215 కోడ్స్ అన్ని అవుట్ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్. నేను మోడరేట్ కి చూసుకుంటేనేమో నాకు 99214 అనే కోడ్ వస్తుంది. బట్ అదే 20 మినిట్స్ కి చూసుకుంటే 213 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని మనం కన్సిడరేషన్ చేయాలి. హైయెస్ట్ ఏది? మోడరేట్ కదా, 214 అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా ఎండిఎం ఏమో లో అన్నాడు, టైం ఏమో 40 మినిట్స్ అన్నాడు, లోకేమో లోకేముంది 212, స్ట్రైట్ ఫార్వర్డ్. లో లేదు అసలు. ఓకే, లో అనేది ఇవ్వాల యాక్చువల్గా. మోడర్ లో ఇక్కడ ఇచ్చాడు కదమ్మా 213 ఇచ్చాడు. 40 మినిట్స్ ఎక్కడ ఇచ్చాడు? 215 ఇచ్చాడు. సో హైయెస్ట్ 45 మినిట్ కాబట్టి మనం 215 ఇచ్చేసాం. ఓకే, ఇంకోటి ఏంటంటే 99417 అనే కోడ్, ప్రొలాంగ్డ్ సర్వీస్ కోడ్ అనేది ఓన్లీ అవుట్ పేషెంట్ సర్వీస్ తోనే వస్తుంది. అవుట్ పేషెంట్ సర్వీస్ తోనే వస్తుంది. అది హైయెస్ట్ ఎండిఎం తోనే వస్తుంది, 5 లెవెల్ తోనే వస్తుంది. ఎక్కడైనా ఆప్షన్ లో 99213 పక్కన కానీ 99214 పక్కన కానీ 99417 కనుకుంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఇవన్నీ 215 కన్నా తక్కువ. హైయెస్ట్ ఎండిఎం ఏంది? 5. ఆ 5 తోనే వస్తుంది 417. అదే అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్ 418 రాదు. 418 అనేది ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కదా, అది అవుట్ పేషెంట్ కోడ్తో ఎలా వస్తుంది? రాదు. ఇన్ పేషెంట్ కోడ్తో రావచ్చు, అది కూడా హైయెస్ట్ ఎండిఎం తోనే వస్తుంది. ఇంకా ఇది రిమూవ్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్. అవుట్ పేషెంట్లు ఏమేమి ఉన్నాయి? న్యూ పేషెంట్ ఉంది, ఎస్టాబ్లిష్ ఉంది 202, 203, 204, 205. ఎస్టాబ్లిష్ లో 211, 212, 213, 214, 215 అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి 211 ఎప్పుడు ఇస్తామంటే
సపోజ్ డాక్టర్ చూడరు, జస్ట్ పేషెంట్ వచ్చాడు, చూపించుకొని చూడడానికి డాక్టర్ లేడు. సో తనకి ఏదో ఒక ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ నర్సు హెల్ప్ తీసుకొని ఆ ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళిపోయాడు. అలాంటి టైంలో మనం 211 ఇస్తాం. అంటే డాక్టర్ ఏం చూడకుండా, ఏం సర్వీస్ ప్రొడ్యూస్ చేయనప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇస్తాం 211. ఓకే, జస్ట్ అప్పుడెప్పుడో క్రాక్ ఏదో ఇంజురీ జరిగింది, కుట్లేసారు, జస్ట్ కుట్లిప్ప తీపించుకొని వెళ్ళిపోతున్నాడు పేషెంట్, అప్పుడు కూడా 211 ఇస్తాం. అంటే ఈ ఎగ్జాంపుల్సే ఇస్తాడు. ద పేషెంట్ కేమ్ టు ఫర్ ద సూచర్ రిమూవల్, ద పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ఇంజెక్షన్, ఇలాంటి ఇచ్చినప్పుడు 211. ఓకే, 212, 213, 214, 215 హైయెస్ట్ లెవెల్ ఎప్పుడు ఇవాళ చెప్తా. ఓకేనా, ఎండిఎం టేబుల్ దగ్గరికి వెళ్ళాక చెప్తా. సో ఎండిఎం టైం ఇవ్వకపోతే అప్పుడు మనం ఎలా గెస్ చేయాలి అది నేను చెప్తాను. ఓకేనా, సో తర్వాత వచ్చేసి మనకి టెలిమెడిసిన్ విజిట్స్ ఉన్నాయి. టెలిమెడిసిన్ విజిట్లో ఆడియో వీడియో ఉన్నాయి. దీంట్లో కూడా బేస్డ్ అపాన్ ద కోడ్స్ ఉన్నాయి. న్యూ పేషెంట్కి కోడ్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్కి కూడా కోడ్స్ ఉన్నాయి. న్యూ పేషెంట్కి ఏమేమి ఉన్నాయి, ఇది 25లో వచ్చిన అప్డేట్ అమ్మ. ఇది ఇప్పుడు చెప్పేది టెలిమెడిసిన్ సింక్రోనస్ ఆడియో వీడియో విజిట్ అనేది ఇంతకుముందు లేదు. దిస్ ఈజ్ న్యూ అప్డేట్, ఓన్లీ 2025లో వచ్చింది. 9800, 98001, 002, 003. ఇక్కడ కూడా సేమ్. ఎండిఎం స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే 000, లో అయితే 001, మోడరేట్ అయితే 002, హై అయితే 003. మినిట్స్ కూడా ఇచ్చాడు. 15 అయితే 000, 30 అయితే 001, 45 అయితే 002, 60 అయితే 003. తర్వాత ఎస్టాబ్లిష్డ్, సేమ్ బేస్డ్ అపాన్ ద ఎండిఎం అండ్ టైం. టెలిమెడిసిన్ సింక్రోనస్ ఆడియో అండ్ వీడియో అంటున్నాడు. ఇక్కడ కూడా అక్కడేంది, ఆడియో అండ్ వీడియో రెండు ఉన్నప్పుడు ఇక్కడ ఓన్లీ ఆడియో కోడ్సే ఉన్నాయి. దీంట్లో కూడా న్యూ పేషెంట్కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి. తర్వాత ఎస్టాబ్లిష్డ్ పేషెంట్కి కూడా సపరేట్ కోడ్స్ ఉన్నాయి. అవుట్ పేషెంట్కి న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ టెలిమెడిసిన్కి కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ ఉన్నాయి. అవి కూడా ఆడియో అండ్ వీడియోనా, ఓన్లీ ఆడియోనా చెక్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెలిమెడిసిన్ బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీస్ అని ఉంది. ఇది అవసరం లేదులే, అంటే ఎంతసేపు డిస్కషన్ జరిగింది అనే దాన్ని బట్టి కోడ్స్ ఇచ్చాడు అంతే. ఇది అవసరం లేదులే. ఈ ఆడియో అండ్ వీడియో, ఆడియోలో జస్ట్ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ చూసుకొని చాలు. తర్వాత వచ్చేసి ఇనీషియల్ హాస్పిటల్ అబ్జర్వేషన్ కేర్, అంటే ఇక్కడ హాస్పిటల్కి అబ్జర్వేషన్కి సేమ్ కోడ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకి 2022 ముందు ఎలా ఉందంటే 22, 21 అలా ఇనీషియల్ హాస్పిటల్ ఇన్ పేషెంట్కి సపరేట్ కోడ్స్ ఉండే, అబ్జర్వేషన్కి సపరేట్ కోడ్స్ ఉండే. బట్ తర్వాత 23లో ఏం అప్డేట్ చేశాడంటే ఇనీషియల్ ఈ హాస్పిటల్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కేర్ కోడ్స్ కలిపేశాడు. అబ్జర్వేషన్ ఉన్న ఈ కోడ్సే యూజ్ చేస్తాం, హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఈ కోడ్సే యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఇందాక మనకు అవుట్ పేషెంట్లో ఎలా అయితే న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ చూసుకున్నామో, ఇక్కడ సపరేట్ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ ఉండవు. ఇనీషియల్ సబ్సిక్వెంట్ అనే వర్డ్స్ అనేది వాడతారు. ఇనీషియల్ అంటే పేషెంట్ హాస్పిటల్లో
ఫస్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు హీస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇనిషియల్. ఫ్రమ్ సెకండ్ డే ఆన్వర్డ్స్ హీస్ కన్సిడర్డ్ యాజ్ అన్ సబ్సిక్వెంట్. సో దీస్ కోడ్స్ ఆల్సో బేస్డ్ అపాన్ ద MDM and time only. So straightforward 221, moderate 222, high 223. Time 40 minutes 221, 55 322, 223 75. అయితే ఇందాక మనం 75 minutes ఉంటే ఒక ప్రొలాంగ్డ్ కోడ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? 417. 55 minutes ఉంటే ఒక ప్రొలాంగ్డ్ కోడ్ తీసుకున్నాం 417. బట్ ఇక్కడ ప్రొలాంగ్డ్ కోడ్ సపోజ్ 90 minutes అంటే మనం ఏం తీసుకోవాలంటే 99223తో పాటు 99418 అనే కోడ్ అనేది తీసుకోవచ్చు. 417 తీసుకోకూడదు. ఎందుకు? 417 అనేది అవుట్ పేషెంట్ కి సంబంధించిన ప్రొలాంగ్డ్ కోడ్. కానీ 418 అనేది ఇన్ పేషెంట్ కి సంబంధించిన ప్రొలాంగ్డ్ కోడ్ కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటుంది కూడా ఇనిషియల్ అదే హాస్పిటల్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ కేర్ సంబంధించిందే కాబట్టి మనం 418 అనేది ప్రొలాంగ్డ్ కోడ్గా తీసుకుంటాం. మీకు ఆల్రెడీ ఏం చెప్తున్నా నేను, ఓన్లీ ద ప్రొలాంగ్డ్ కోడ్ సర్వీసెస్ యూ కెన్ బిల్ విత్ ద ఓన్లీ హైయెస్ట్ MDM ఓన్లీ. ఇక్కడ హైయెస్ట్ MDM ఏంది? 223. 222తో మళ్ళీ 418 రాదు. అవుట్ పేషెంట్ కావచ్చు, ఇన్ పేషెంట్ కావచ్చు. అవుట్ పేషెంట్కి అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్, ఇన్ పేషెంట్కి ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ యూజ్ చేయొచ్చు. బట్ దిస్ ప్రొలాంగ్డ్ సర్వీసెస్ కెన్ బిల్ విత్ ద ఓన్లీ హైయెస్ట్ MDM ఓన్లీ. ఓకే, హైయెస్ట్ MDMతో మాత్రమే మనం బిల్ అనేది చేస్తాం. నెక్స్ట్, సో ఇది ఇనిషియల్కి సంబంధించిన కోర్సు 221, 222, 223. కమింగ్ టు ద సబ్సిక్వెంట్ కోడ్స్, దీస్ ఆర్ ద సబ్సిక్వెంట్ హాస్పిటల్ అండ్ అబ్జర్వేషన్ కోడ్స్ 231, 232, 233. 231 for straight forward and 25 minutes, 232 35 minutes and moderate, high for 233 50 minutes. Next, coming to the consultation. కన్సల్టేషన్ నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. ఏంటి కన్సల్టేషన్ అంటే? ఖచ్చితంగా మనకి డాక్యుమెంట్లో ఉండాలి. ఏముండాలి? ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని రిఫర్ చేశాడు, ఈ పేషెంట్ ఇంకో డాక్టర్కి రిఫర్ చేశాడు. ఆ డాక్టరు ఈ పేషెంట్ని చూసి తనకు వచ్చిన రిపోర్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసి మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. అలా అని డాక్యుమెంట్లో ఉంటేనే మనం కన్సల్టేషన్గా కన్సిడరేషన్ చేస్తాం. ఒకవేళ లేకపోతే కన్సిడరేషన్ చేయం. మరేం చేస్తాం? అవుట్ పేషెంట్కి వెళ్ళిపోతాం, అంతే. అవుట్ పేషెంట్ కోడ్స్ ఇస్తాం. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, మన రీసెంట్గా ఒక క్వశ్చన్, పేషెంట్ హిమ్సెల్ఫ్ taken the decision to see the another doctor అన్నాడు. అంటే పేషెంట్ తనంతట తానే డెసిషన్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, ఈ డాక్టర్ వద్దని చెప్పి. అప్పుడు కన్సల్టేషన్ అవ్వదు. ఓకే, అవుట్ పేషెంట్ అవుతుంది. కన్సల్టేషన్ ఎప్పుడైందంటే, సమ్ ఎక్స్ డాక్టర్ రిఫర్డ్ ఏ పేషెంట్ టు వై డాక్టర్, the Y doctor seen the patient and he done some examination and the report sent to the reports are sent to the X doctor అని చెప్పి సంథింగ్ అంటాడు. అప్పుడు మాత్రమే మన కన్సల్టేషన్ కోర్స్ తీసుకోవాలి.
ఇలాంటి రిఫర్ చేశారు, ఆ డాక్టర్ చూశాడు, మళ్ళీ రిపోర్ట్ సేమ్ డాక్టర్ పంపించాడు అనే వర్డ్స్ లేకపోతే మన కన్సల్టేషన్ అనేది తీసుకోకూడదు. ఓకే, ఈ కన్సల్టేషన్ లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటి అవుట్ పేషెంట్ కన్సల్టేషన్, ఇంకొకటి ఇన్ పేషెంట్ కన్సల్టేషన్. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ కోడ్స్ ఏంటి? 242, 243, 244, 245. ఈ 242 అనేది 20 minutes స్ట్రైట్ ఫార్వర్డ్, 243 లో 30, 244 40 మోడరేట్, 245 వచ్చేసి హై అండ్ 55 minutes. This is for outpatient consultation. Coming to the inpatient consultation, inpatient or observation consultation వచ్చేసి 252, 253, 254, 255. సో ఇక్కడ కూడా బేస్డ్ అపాన్ ద ఎండిఎం టైం అనేది కోడ్స్ ఉన్నాయి. తర్వాత ఏముంటాయంటే డిశ్చార్జ్ సర్వీసెస్ కోడ్లు ఉంటాయి. ఈ డిశ్చార్జ్ కోడ్ సర్వీసెస్ వచ్చేసి 234, 235, 236 బేస్డ్ అపాన్ ద ఇవి కూడా. తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో ఏముంటాయంటే 99281, 282, 283, 284, 285. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టైం అనేది నాట్ అప్లికబుల్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ నాట్ అప్లికబుల్ ఫర్ టైం అంటాడు. అవుట్ పేషెంట్ కి టైం అప్లికబుల్, ఇన్ పేషెంట్ కి టైం అప్లికబుల్, కన్సల్టేషన్ కి టైం అప్లికబుల్, టెలిమెడిసిన్ కూడా టైం అప్లికబుల్. బట్ ఫర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ టైమ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకే, సో ఇక్కడ కోడ్స్ ఏమేమి ఉన్నాయి? 99281 స్ట్రైట్ ఫార్వర్డ్, 282 లో, 283, 282 స్ట్రైట్ ఫార్వర్డ్, 283 లో మోడరేట్, 284, 285 వచ్చేసి హై. ఓకే, ఇట్లా చాలా క్లియర్గా 281, 282, 283, 284, 285 అనే కోడ్స్ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి నర్సింగ్ ఫెసిలిటీ. ఈ నర్సింగ్ ఫెసిలిటీలో కూడా మనకి ఇనిషియల్, సబ్సిక్వెంట్ అనేది ఉంటాయి. ఈ నర్సింగ్ ఫెసిలిటీలో ఇనిషియల్ కోడ్స్ వచ్చేసి ఇవి 304, 305, 306. అదే సబ్సిక్వెంట్ కి 307, 308, 309, 310 బేస్డ్ అపాన్ ద ఎండిఎం అండ్ టైం. ఓకే, సో మీరు రాసుకోండి. ఎలా రాసుకుంటారంటే అవుట్ పేషెంట్ కి ఏమేమి కోడ్లు వస్తాయి, ఇన్ పేషెంట్ కి ఏమేమి కోడ్లు వస్తాయి, అట్లా మీరు గుర్తు పెట్టుకోగలిగితే చాలా ఈజీ. క్వశ్చన్ చదివేటప్పుడే ఎమ్మటే కన్సల్టేషన్ ఎమ్మటే అది అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్. ఇన్ పేషెంట్ అయితే 252, 253, 254, 255 అలా గుర్తు రావాలి. ఓకే, టెలిమెడిసిన్ 9800 సిరీస్ ఉంది అట్లా. సో తర్వాత వచ్చేసి హోమార్ రెసిడెన్సీ. హోమార్ రెసిడెన్సీలో మళ్ళీ న్యూ పేషెంట్. నర్సింగ్ ఫెసిలిటీలో ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంది. ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్లో కూడా ఇనిషియల్ సబ్సిక్వెంట్ ఉంది. బట్ మనకి అవుట్ పేషెంట్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, టెలిమెడిసిన్లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. తర్వాత కన్సల్టేషన్లో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది. హోమార్ రెసిడెన్సీలో కూడా న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కోడ్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ బేస్డ్ అపాన్ ద ఎండిఎం ఓన్లీ.
తర్వాత వచ్చేసి క్రిటికల్ కేర్. ఈ క్రిటికల్ కేర్లో మనకి కోడ్స్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద ఏజ్ ఈ కోడ్స్ ఉంటాయి. 468, 471, 475 ఇట్లా 6 years కన్నా ఎక్కువ ఉంటే 99291, 292 అనే కోడ్స్ అనేది వాడతాం. దీంట్లో కూడా ఇనిషియల్ క్రిటికల్ కేర్ ఉంటుంది, సబ్సిక్వెంట్ క్రిటికల్ కేర్ ఉంటుంది. ఇనిషియల్ క్రిటికల్ కేర్కి బేస్డ్ అపాన్ ద ఏజ్ కొన్ని కోడ్స్ ఉన్నాయి. సబ్సిక్వెంట్లో కూడా బేస్డ్ అపాన్ ద మీ క్రిటికల్ కేర్ నుంచి క్వశ్చన్ వస్తే ఈ టేబుల్ చూసుకోండి చాలు. ఈ టేబుల్లోనే ఆన్సర్ దొరికింది. ఓకే. తర్వాత వచ్చేసి మోర్ దాన్ 6 years కనుకుంటే క్రిటికల్ కేర్. సో క్రిటికల్ కేర్ అనేది ఎంత టైం స్పెండ్ చేశారు, ఎన్ని మినిట్స్, ఇక్కడ అవర్స్లో ఇచ్చాడు, మినిట్స్లో కూడా ఇచ్చాడు. కన్ఫామ్గా క్రిటికల్ కేర్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ క్రిటికల్ కేర్ నుంచి కనుక క్వశ్చన్ వస్తే జస్ట్ యూ కెన్ ఫాలో దిస్ 2 టేబుల్, డెఫినెట్లీ యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. ఓకే, డెఫినెట్గా ఆన్సర్ అనేది దొరికిద్దమ్మా. ఓకే, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇంక ఇట్లా ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన మ్యాక్సిమం ఆ టేబుల్స్ దగ్గర ఆన్సర్ దొరికిద్దమ్మా మీకు. ఓకేనా, ఎంత ఏంటంటే థియరీ రూపంలో ఇస్తాడు. తర్వాత రీసెంట్గా అడగొచ్చు, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు కదా. ఇన్ ద ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సెక్షన్ 980000, 98016, 99202, 99499, there are many codes category. Each category may have the specific guidelines, may include the specific denials. ఇక్కడ ఈ ENMలో ఏమేమి ఆఫీస్ విజిట్ ఉంటుంది, టెలిమెడిసిన్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్, ఎమర్జెన్సీ, నర్సింగ్ ఫెసిలిటీ, హోమ్ ఆర్ రెసిడెన్సీ, ప్రొలాంగ్డ్ సర్వీసెస్. మనం ఏదైతే చదువుకున్నామో అదంతా ఇక్కడ థియరీ రూపంలో ఉంటుంది అంతే. సో రీసెంట్గా ఈ ఏరియాలో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా, న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్కి డిఫరెన్షియేషన్ చెప్పా కదా, దానికి సంబంధించి ఇక్కడ ట్రీ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. దాన్ని బట్టి ఈ ఎండిఎం టేబుల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఎండిఎం టేబుల్ని ఎలా చూడాలి అంటే చెప్పేసి చెప్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కనీసం ఇక్కడ ఎండిఎం టేబుల్లో లెవెల్స్ ఆఫ్ ఎండిఎం ఉన్నాయి చూడండి. స్ట్రైట్ ఫార్వర్డ్, లో, మోడరేట్ అండ్ హై అని అంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ లెవెల్స్ ఎలా తీసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఏం లేదమ్మా, పేషెంట్కి జస్ట్ హెడేక్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకొని మింగాడు. ట్యాబ్లెట్ కూడా వేసుకోడు మామూలుగా, ఫీవర్ దగ్గు ఏదో వచ్చింది, సో ఇంట్లో ఏదో ఒక రెమెడీ యూజ్ చేసి అది క్లియర్ చేసుకున్నారు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మ. లో లో అంటే ఏం లేదు, ఇక్కడ మనకు చెప్తున్నాడు 2 or more సెల్ఫ్ లిమిటెడ్ మైనర్ ప్రాబ్లం అంటే ఫీవర్ ఉంది, కాఫ్ ఉంది, లిమిటెడ్ ప్రాబ్లం. స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్. స్టేబుల్ అంటే ఏం లేదమ్మా, సపోజ్ పేషెంట్కి డయాబెటిక్ ఉంది,
మెడికేషన్ యూజ్ చేసుకుంటున్నాడు. వన్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ, పేషెంట్కి ఏదైనా మైనర్ ఫ్రాక్చర్ జరిగింది, ఏదో ఒక ఇంజురీ, జస్ట్ బైక్ నుంచి ఫాల్ అయ్యాడు, జస్ట్ ఇలా గోక్కపోవడము, ఇట్లా చిన్న చిన్న ఏదో చిన్న కంప్లైంట్. ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ ఉంది, అది ఎక్యూట్ ప్రాబ్లం. వన్ స్టేబుల్ అక్యూట్ ఇల్నెస్, యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంది, సో మెడికేషన్ యూజ్ చేసుకున్నాడు. యూటీఐ ఉంది, సపోజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, అక్యూట్ కండిషన్, మెడికేషన్ యూజ్ చేసుకుంటున్నాడు. లేదా అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ అంటే జస్ట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ రిక్వైరింగ్ ద హాస్పిటల్ ఆర్ ఇన్పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్ లెవెల్ ఆఫ్ కేర్, అంటే జస్ట్ ఫ్రాక్చరే జరిగింది కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఆ చిన్న ప్రాబ్లంకి కూడా. ఇలా కండిషన్స్ చెప్తే దాన్ని మనం లోగా తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే, పేషెంట్కి డయాబెటిక్ ఉంది, మెడికేషన్ యూజ్ చేసుకుంటున్నాడు, ఇంతకుముందు ల్యాబ్ టెస్ట్లు రివ్యూ చేశారు, సో డాక్టర్ జస్ట్ గార్గల్స్ లేకపోతే ఏదైనా చిన్న మెడికేషన్ ఓటీసీ డ్రగ్స్ ఇచ్చి పంపించేశాడు. ప్రిస్క్రిప్టివ్ డ్రగ్ కాదు, ఏదైనా చిన్న చిన్న మెడికేషన్స్ యూజ్ చేసి పంపించేశాడు. అది లో లెవెల్ కింద తీసుకోవచ్చు. అదే మోడరేట్ అని మనం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. క్రానిక్ కండిషన్ 2-3 ఉండాలా, విల్నెస్ విత్ ఎగ్జాబరేషన్. ఎగ్జాబరేషన్ అంటే పేషెంట్కి డయాబెటిక్ ఉంది, గ్లూకోజ్ అనేది ఎలివేట్ అవుతుంది, ఆస్తమా ఎగ్జాబరేట్ అవుతుంది, ఇట్లాంటి వర్డ్స్ చెప్పినప్పుడు ఎగ్జాబరేషన్ కానీ క్రానిక్ కండిషన్స్ ఒక 2-3 చెప్పినా కానీ, అన్డయాగ్నైజ్డ్ న్యూ ప్రాబ్లం విత్ అన్సర్టెన్ ప్రోగ్నోసిస్ అంటే ఏంటంటే అమ్మా, పేషెంట్కి ఎక్కడో ట్యూమర్ వచ్చింది, అది టెస్ట్ చేశారు, అల్ట్రాసౌండ్ రాసి ఫైండ్ అవుట్ చేశారు, అది అన్డయాగ్నైజ్డ్ న్యూ ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం. అక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్. ఈ సిస్టమిక్ సిమ్టమ్ అంటే యాక్చువల్గా పేషెంట్కి ఏదో ప్రాబ్లం ఉంది, అక్యూట్ కండిషన్ ఉంది, దాంతోపాటు ఫీవర్, హెడ్ ఏక్, కాఫ్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఆ కండిషన్ వల్ల, అదే అక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్ అంటారు. అక్యూట్ కాంప్లికేటెడ్ ఇంజురీ అంటే మేజర్ ఫ్రాక్చర్స్ అండర్గో ద కాంప్లికేటెడ్ ఇంజురీ. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేది మోడరేట్ లెవెల్, ఎక్కువగా మోడరేట్ లెవెల్ వస్తుంది, తర్వాత లో వస్తుంది, రేర్ సినారియోలో హై లెవెల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్రానిక్ కండిషన్స్ అది ఇది చెప్పి ప్రిస్క్రిప్షన్ డ్రగ్ మేనేజ్మెంట్ అనే వర్డ్ కనిపిస్తే మోడరేట్ తీసేసుకోండి మ్యాక్సిమం, ఓకేనా. తర్వాత హై లెవెల్ ఏంటంటే చావు బతుకుల్లో ఉండడం, 1 or more chronic illness with సివియర్ ఎగ్జాబరేషన్. ఇందాకేమన్నాడు, 1 or more chronic illness with ఎగ్జాబరేషన్, ఇదేమో సివియర్ ఎగ్జాబరేషన్, కండిషన్ చాలా సివియర్గా ఉంటుంది, చనిపోవడానికి దగ్గరలో ఉంటారు. అంటే ఇక్కడ మోస్ట్లీ ఎవరు ఉంటారంటే లైక్ హెమిప్లీజియా, పారాలసిస్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఆంకాలజీ కేసెస్ కానీ, వాళ్ళకి మోస్ట్లీ హై లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. డెసిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే పేరెంటల్ డ్రగ్స్ ఇవ్వడం, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లా జరగడం కానీ, ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, సో చదివినప్పుడు అర్థమవుతుంది మోస్ట్లీ మీకు. సో కొన్ని కొన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి, ఆ బేస్డ్ అపాన్ ద ఐడియాస్ని బట్టి ఒక కోడింగ్ టిప్ లాగా ఒక రన్నింగ్ నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వగలరు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ పాయింట్స్ కనుక చదువుకుంటే సెట్ అయిపోతుంది అట్లా. ఓకే, సో తర్వాత ఇక్కడ మనం ఏమైతే చదువుకున్నామో ఆ కోర్స్ ఇక్కడ ఇచ్చాడు మొత్తం 99202203 204 205 అని చెప్పేసి మనకి డైరెక్ట్గా ఇచ్చాడు.
సో ఇట్లా కింద కనుక వస్తే ఆ కోడ్స్ ఏదైతే మనం చదువుకున్నామో న్యూ పేషెంట్కి ఏముంటాయి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్కి ఏమున్నాయి, టెలిమెడిసిన్స్కి ఏమున్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాశాడు అంతే, ఏం లేదు, వెరీ సింపుల్. ఓకే, సో న్యూ పేషెంట్కి ఎన్ని మినిట్స్ దాన్ని మ్యాటర్ రూపంలో రాశాడు. ఎండిఎం ఎండిఎం ఏంటి, లోనా స్ట్రైట్ ఫార్వర్డ్, దాన్ని టేబుల్ రూపంలో అరేంజ్ చేశాడు. ఇక్కడ మ్యాటర్ రూపంలో రాశాడు అంతే, ఏం లేదు, వెరీ సింపుల్ అమ్మ. ఇంకన్నీ అలాగే ఉంటాయి. మీరు ఏ కోడ్ ఓపెన్ చేసుకున్నా మీరు ఆ టేబుల్లో చూసుకోండి చాలు. క్రిటికల్ కేర్ మాత్రం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ స్టార్టింగ్ లో కూడా టేబుల్ ఉంది, అక్కడ చూసుకున్నా ఓకే, ఇక్కడ చూసినా ఓకే. ఓకే, ఖచ్చితంగా క్రిటికల్ కేర్ నుంచి ఒక క్వశ్చన్ ఉండిద్ది, అది థియరీలో కూడా ఉంటది. ఆ థియరీలో ఈ ఏరియాలో నుంచి ఇస్తాడు మ్యాటర్, అది క్వశ్చన్స్ చేసినప్పుడు ఐడియా వస్తుంది. అయితే ఏంటంటే ఈ క్రిటికల్ కేర్ లో కొన్ని సర్వీసెస్ అనేది నాట్ ఇంక్లూడెడ్, ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. ఇంక్లూడెడ్ ఇన్ క్రిటికల్ కేర్ వెన్ పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అని, అంటే ఇక్కడ ఎక్స్రే కానీ, ఎక్స్రే కూడా 1 వ్యూ 2 వ్యూసే ఇంక్లూడెడ్, 3 వ్యూ థర్డ్ వ్యూ ఇంక్లూడ్ అవ్వదు, మళ్ళీ 3 వ్యూస్ ఇంక్లూడ్ అవ్వదు. పల్స్ ఆక్సిమెట్రీ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు కోడ్స్, వెంటిలేటర్ మేనేజ్మెంట్ కోడ్స్, వాస్కులర్ యాక్సెస్ ప్రొసీజర్స్ కోడ్స్, ఇవి కొన్ని ఇంక్లూడ్ అవుతాయి. సో ఒకవేళ మిమ్మల్ని అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద క్రిటికల్ కేర్ సర్వీస్ అని చెప్తే ఇవి మనం ఇవ్వచ్చు. ఓకే, తర్వాత అక్కడ టేబుల్లో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రివెంటివ్ సర్వీస్. ప్రివెంటివ్ సర్వీస్ అక్కడ లేదు, ఇక్కడ ఉంటుంది, చూపిస్తాను. ప్రివెంటివ్ అను టీసీఎం అని చెప్పేసి ఉంటుంది, ఈ రెండు అక్కడ ఉంది, ఇవి ప్రివెంటివ్ సర్వీసెస్. ఈ ప్రివెంటివ్ సర్వీసెస్ లో కూడా ఇదిగోండి, ప్రివెంటివ్ మెడిసిన్. ద ఫాలోయింగ్ కోడ్స్ ఆర్ యూజ్డ్ టు రిపోర్ట్ ద ప్రివెంటివ్ మెడిసిన్ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇన్ఫాంట్, చిల్డ్రన్, అడల్సెంట్స్ అండ్ అడల్ట్స్. ద ఎక్స్టెంట్ ఫోకస్ ఆఫ్ సర్వీస్ విల్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ది పేషెంట్. సో ఇలా కిందకి కనుక వస్తే ఇక్కడ ప్రివెంటివ్ మెడిసిన్ లో బేస్డ్ అపాన్ ద ఏజ్ కోడ్స్ ఉన్నాయి. న్యూ పేషెంట్ కి కొన్ని కోడ్స్ ఉన్నాయి, 381, 382, 383, 384, 385, 386, 387. ఇక్కడ ఏజ్ ఉంది చూడండి, 1 to 4 years, 5 to 11 years, 12 to 17 years, 18 to 39 years, ఇట్లా. ఎస్టాబ్లిష్డ్ కి కొన్ని కోడ్స్ ఉన్నాయి, 391, 392, 393, 394, 395, 396, 397, ఇట్లా. సో ఇట్లా కొంచెం కిందకు వస్తే ఇది అవసరం లేదమ్మా, ప్రివెంటివ్ సర్వీస్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక ట్రిక్ ఏంటంటే ప్రివెంటివ్ సర్వీసెస్ గురించి మాట్లాడతా మెడికేర్ అనే ఇన్సూరెన్స్ చెప్పాడు అనుకోండి, మెడికేర్ అనే ఇన్సూరెన్స్ చెప్తే జీ కోడ్ ఇవ్వాలి, జీ కోడ్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. జీ సిరీస్ అనే కోడ్స్ ఇవ్వాలి ఎవరికి, మెడికేర్ అనే పేషెంట్స్ కి. ఓకే, తర్వాత వచ్చేసి లాస్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ అవసరం లేదమ్మా. ఓకే, ఇన్పేషెంట్ క్రిటికల్ కేర్ ఉంటుంది, అక్కడ టేబుల్ రూపంలో ఉన్నాయి కదా, 469, 471, 472 ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ క్రిటికల్ కేర్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి టీసీఎం అని చెప్పేసి ఉంటదమ్మా, టీసీఎం.
వెబ్బమ్మ దగ్గర తర్వాత క్రిటికల్ కేర్ అని ఉంటుందమ్మా. క్రిటికల్ కేర్ తర్వాత టీసీఎం సర్వీసెస్ అని ఉంటుంది. ఈ టీసీఎం సర్వీసెస్ చూడండి. ట్రాన్సిషనల్ కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారమ్మా టీసీఎం సర్వీసెస్ అంటే. సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చూడండి సరిపోయింది. సో 99495496 అనే కోడ్స్ వస్తాయమ్మా. ఆ టీసీఎం అనే వర్డ్ యూజ్ చేస్తాడు చేసి ఈ ఫేస్ టు ఫేస్ విజిట్ కనుక విత్ ఇన్ 7 days లో కనుక జరిగితే 99495 ఇవ్వాలమ్మా. బేస్డ్ అపాన్ ద ఎండిఎం ఇఫ్ ఇట్ ఈస్ మోడరేట్. సేమ్ ఫేస్ టు ఫేస్ విజిట్ హ్యాపెన్ విత్ ఇన్ 7 days. ఇఫ్ ద ఎండిఎం ఈజ్ హై, then you can report the 496. If the face to face visit happens within 8 to 14 days. If it is moderate, report the 99495. If it is the high, report with the 495. ఈ రెండే చెక్ చేసుకోవాలి, ఇంకేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇంతవరకు ఈ కోడ్స్ అంతే. ఇంకా ఏది ఈ ఎండకు సంబంధించిన కోడ్స్ అయితే ఇవి. ఓకే, తర్వాత యాక్చువల్ గా మనకి ఇందాక టెలిమెడిసిన్ చూసాం కదా, అలాగే మనకి 99441442 అనే కోడ్స్ ఉంటాయి. ఇద్దాం ఒక నిమిషం. 421 422 423. ఇవి ఏంటంటే నాన్ ఫేస్ టు ఫేస్ సర్వీసెస్, టెలిఫోన్ సర్వీసెస్. అంటే ఇందాక మనం చూసింది ఏంటంటే వీడియో ఆర్ ఆడియో. ఈ 421 422 423 వచ్చేసి ఆన్లైన్ డిజిటల్ ఎవాల్యూషన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇఫ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ ఈస్ అప్ టు 7 days క్యుములేటివ్ టైమ్ డ్యూరింగ్ ద 7 to. ఈ 421 422 423 కూడా చూసుకోండి. ఇలా డిజిటల్ ఎవాల్యూషన్, ఆన్లైన్ డిజిటల్ ఎవాల్యూషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాడు. ఓకే, సో ఇంతవరకు ఏండం సంబంధించిందమ్మా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండిఎం అండ్ టైం. కొన్ని ట్రిక్స్ చెప్పా కదా. ప్రొలాంగ్డ్ సర్వీస్ 417 4182 ప్రివెంటివ్ బేస్డ్ అపాన్ ద ఏజ్, క్రిటికల్ కేర్ ఈ ఏరియాల నుంచే ఉంటది. సో మెయిన్ ఏంటంటే ఈఎన్ఎం అని చెప్పినమ్మంటే చాలా మంది భయపడతా ఉంటారు, బట్ ఏం భయపడాల్సిన పని లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతి ఈఎన్ఎం సర్వీసెస్ కి మనం 25 అనే మాడిఫైర్ అనేది యూజ్ చేస్తాం. 25 అనే మాడిఫైర్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి 24 మాడిఫైర్ అనేది యూజ్ చేస్తాం. ఇది అన్రిలేటెడ్ ఈఎన్ఎం. రిలేటెడ్ ఈఎన్ఎం ఉంటే 25 అమ్మ, అన్రిలేటెడ్ ఈఎన్ఎం ఉంటే 25. వాటి గురించి నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా, మాడిఫైర్ గురించి ఓవరాల్ గా ఒక సెషన్ చెప్తాను, ఇబ్బంది అనేది. ఇంతవరకు చూసుకోండి. ఓకే, అండ్ ఉంటే నెక్స్ట్ మీకు ఆల్మోస్ట్ లైక్ మా మండే ఒక మాడిఫైర్ క్లాస్ అయితే తీసుకుంటాను.
మండే అయితే మాడిఫైర్ సెషన్స్ చెప్తా అమ్మా. మాడిఫైర్ అయిపోయిన తర్వాత ట్యూస్డే నుంచి మనం ట్యూస్డే మాక్సిమం చూస్తాను, ఒకవేళ అవైలబుల్ ఉంటే తీసుకుంటా, లేకపోతే వెనస్డే నుంచి మీకు ఐసిడి సెషన్ అనేది తీసుకుంటాం. ఐసిడి సెషన్ చెప్తా వెనస్డే నుంచి, ఓకే. ఈలోపు రేడియాలజీ అండ్ పాథాలజీ రేపు ఏదో ఒక టైంలో తీసుకుంటా. రేడియాలజీ అండ్ పాథాలజీ రెండు, ఒకవేళ ఎవరైనా వినాలంటే వినండి, ఇబ్బంది అనేది. ఆల్రెడీ మీరు రేడియాలజీ పాథాలజీ వినుంటే ఇబ్బంది అనేది. ఒకవేళ ఓన్లీ వినని వాళ్ళకి రేపు రేడియాలజీ పాథాలజీ రెండు కలిపి ఒక సెషన్ తీసుకుంటాం, ఓకే. ఏంటంటే ఇంక అందరూ ఒక వేలోనే ఉంటుంది అందరూ. ఆ, ఇంక అందరికి అన్ని అయిపోయినట్టు ఉంటుంది, ఇంక ఇబ్బంది ఉండదు. సో ఐసిడి అనేది అందరికి ఫ్రెష్ సెషన్సే కాబట్టి, సో వెనస్డే నుంచి ఐసిడి అనేది చెప్తాను, మండే మాడిఫైర్స్ చెప్తాను, ఓకే. అది ఈ రేపు మాత్రం అన్కవర్ టాపిక్స్ వచ్చేసి రేడియాలజీ అండ్ పాథాలజీ ఎవరికైతే కవర్ అవ్వలేదో వాళ్ళకి కవర్ చేస్తాను, ఓకేనా. అది టైమింగ్ నేను చెప్తా అమ్మా, దాన్ని బట్టి మ్యాక్సిమం కుదిరితే ఈవినింగ్ మార్నింగ్, ఒకవేళ మార్నింగ్ కుదిరితే మార్నింగ్ అని తీసుకుంటాను 12 లోపు, ఓకే. సరే అమ్మా, ఓకే. బాయ్.